ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేడు ఒక చిన్న కథ ద్వారా మంచి మాటను తెలుసుకుంటున్నాం. ఒక అడవిలో ఎలుక, పిచ్చుక, కప్ప స్నేహంగా ఒకే చోట కలిసి జీవించేవి. పిచ్చుక ఎగురుతూ వెళ్ళి ఎండిన కొమ్మలు, ఆకులు ఏరి తెచ్చేది. కప్ప నీటిని మోసుకొచ్చేది. ఎలుక ఇంట్లోనే ఉండి వంట చేసి పెట్టేది. 3 సంతోషంగా ఉంటున్నాయి. ఒకరోజు పుల్లల కోసం వెళ్ళిన పిచ్చుకకు మరో పక్షి పరిచయమైంది. తాను తన ఫ్రెండ్స్‌తో ఎంతో సంతోషంగా ఉంటున్నానని చెప్పింది పిచ్చుక. "నువ్వు అమాయకురాలివి, పిచ్చి మొహానివి. అవి 2 ఇల్లు కదలకుండా నీ చేత పనంతా చేస్తున్నాయి. అది నీకు అర్థం కావట్లేదు" అంది ఆ కొత్త పక్షి. ఇది చెప్పేది నిజమే కదా అనుకుని ఆలోచనలో పడింది పిచ్చుక. దాంతో ఇంటికొచ్చాక తాను రోజూ చాలా అలసిపోతున్నానని, పనులు మార్చుకుందామని చెప్పింది. సరేనని దానికి వంట పని అప్పజెప్పింది ఎలుక. కప్ప పుల్లలు, నీళ్లు తీసుకురావడానికి వెళ్ళాయి. పిచ్చుక పొయ్యి వెలిగించింది. కానీ దానికి వంట ఎలా చేయాలో తెలియట్లేదు. ఇంతలో మంట ఎగసి పక్కనే ఉన్న ఎండు పుల్లలన్నీ అంటుకున్నాయి. భయంతో పిచ్చుక బయటకు వచ్చేసింది. ఎలుక, కప్ప వచ్చేసరికి మొత్తం ఇల్లంతా కాలి బూడిదయింది. పిచ్చుకతో కలిసి బతకడం ఇక సాధ్యం కాదని భావించిన అవి 2 వెళ్ళి విడిగా ఉంటున్నాయి. ఇక పిచ్చుక ఒంటరిగా మిగిలిపోయింది. చెప్పుడు మాటలు నమ్మకూడదని ఇప్పుడు దానికి అర్థమైంది. ఎవరో చెప్పిన మాటలు విని నా మిత్రులను నేనే దూరం చేసుకున్నాను. అప్పుడే వినకుండా ఉండాల్సింది. ఎంచక్కా ఇప్పుడు వాళ్ళతో కలిసి ఉండేదాన్ని అని బాధపడింది. కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం? ఇక అప్పటి నుంచి తన స్నేహితులతో సంతోషంగా గడిపిన రోజులను తలుచుకుని బాధపడసాగింది. ఈ విధంగా అందరూ చెప్పుడు మాటలు విని స్నేహితులను దూరం చేసుకోవద్దు. జై శ్రీమన్నారాయణ.